జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూన్ 18 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, చవితి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 29 నిమిషాలకు ఉందండి. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 31 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు చవితి తిథి పుష్యమి నక్షత్రం ఉందండి. చవితి తిథి రాత్రి 12 గంటల 1 నిమిషం వరకు ఉంది. తదుపరి పంచమి తిథి అయితే వస్తుంది. ఇంకా పుష్యమి నక్షత్రం సాయంత్రం 4 గంటల 41 నిమిషాల వరకు ఉందండి. తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. యోగం యాగాత రాత్రి 11 గంటల 5 నిమిషాల వరకు ఉంది. తదుపరి హర్షణ, కరణం వణిజ మధ్యాహ్నం 1 గంట 9 నిమిషాల వరకు ఉంది. తదుపరి భద్ర రాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు ఉంది. తదుపరి భవ. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 58 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు ఉంది. అమృత కాలం ఉదయం 10 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 10 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు అయితే ఉందండి. ఈ రోజు తెల్లవారుజామున శేషవత్యం 4 గంటల 53 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుండి 3 గంటల 53 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 1 నిమిషం నుండి 10 గంటల 39 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు గురు పుష్య యోగం అయితే ఉందండి. అలాగే చతుర్థి వ్రతం కూడా ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. అయితే ఈ రోజు ముఖ్యంగా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ఈరోజు ముఖ్యంగా గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, ప్రతిష్టాపన, అక్షరాభ్యాసం, నామకరణ, పెండ్లి చూపులు, నూతన వాహన ప్రారంభం, రిజిస్ట్రేషన్ల వంటి ముఖ్యమైన శుభకార్యాలన్నీ కూడా ఈరోజు నిర్వహించుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా, ఇది ఈరోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.